హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ట్యాక్లింగ్ కోవిడ్-19 డిసీజెస్ అండ్ హౌ టు స్ట్రెంగ్థెన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనే టాపిక్ గురించి చూద్దాం. మీ అందరికీ తెలుసు, 130 కోట్ల పాపులేషన్ ఉన్న ఇండియాలో మనం కోవిడ్-19 కేసెస్ని 96,000 వరకే లిమిట్ చేయగలిగాం. ఇది ఎలా సాధ్యమైందంటే బికాస్ ప్రోయాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఒక గట్టి చర్యలు తీసుకుంది. దీనివల్లనే మనం చాలా వరకు కేసుల్ని నివారించగలిగాం. ఇంతవరకు పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉందంటే హెల్త్ అండ్ లేదా హాస్పిటల్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా ప్రైవేట్ హెల్త్ సిస్టమ్. మిడిల్ క్లాస్ చాలామంది మిడిల్ క్లాస్ కూడా అలానే ఆలోచించేవారు. ద రోల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్విజిబుల్. అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రోల్ చాలా తక్కువ అని భావించేవారు. లేదంటే అక్కడ పూర్ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్ ఉందనో, లేదంటే పూర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనో చెప్పేసి పీపుల్ ట్రై టు నెగ్లెక్ట్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. బట్ ఈ కోవిడ్-19 వల్ల there is a perception of change in the thinking of people. ప్రజల ఆలోచన సరళిలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ పట్ల ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే డ్యూరింగ్ దిస్ క్రైసిస్ ఇట్ ఈస్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ విచ్ రోజ్ టు ద అకేషన్ అండ్ యాక్టెడ్ క్విక్లీ. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ త్వరితగతిన కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని చాలా వరకు ప్రజలు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో క్రెడిట్ గోస్ టు ద ఫ్రంట్ లైన్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్. వాళ్ళు సెల్ఫ్లెస్గా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే దే పుట్ అసైడ్ దేర్ పర్సనల్ థ్రెట్స్, దేర్ పర్సనల్ సేఫ్టీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి కూడా వాళ్ళు నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారు ఈ కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా. ఇంకొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఏ కైండ్ ఆఫ్ స్టిగ్మా ఈజ్ అటాచ్డ్ టు దమ్. అంటే ఈ కోవిడ్-19 నివారణ చర్యల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి స్టిగ్మా అటాచ్ అయి ఉందంటే వాళ్ళ కాలనీల్లోకి రానివ్వకపోవడం కానీ, వాళ్ళ ఉంటున్న రెంట్ హౌసెస్ని ఓనర్స్ ఖాళీ చేయమని చెప్తున్నారు. లేదంటే వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటే వాళ్ళని అపార్ట్మెంట్స్ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇలాంటి స్టిగ్మా ఉన్నప్పటికి కూడా పబ్లిక్ హెల్త్ పర్సనల్, మెడికల్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్సు చాలా వరకు నిస్వార్థమైన సేవలు అందించడం వల్లనే మనము చాలా వరకు కోవిడ్-19ని స్ప్రెడ్ అవ్వకుండా లేదా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదా సామాజిక వ్యాప్తి జరగకుండా చాలా వరకు మనం నివారించగలిగాం. ఇదే సందర్భంలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇంతవరకు పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉందన్నమాట. ఈ సందర్భాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని అవర్ గవర్నమెంట్ షుడ్ ట్రై టు రివైవ్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే ఉదాహరణకు చూసుకుంటే ఇంతవరకు గత దశాబ్ద కాలంగా పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 1 నుంచి 1.5% మాత్రమే ఉందన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ 1 to 1.5% ఆఫ్ జీడిపి పీరియడ్ ఆఫ్ డెకేడ్. ఉదాహరణకు 2020-21 బడ్జెట్లో హెల్త్ కేటాయించింది మొత్తం 6,400 కోట్లు మాత్రమే. ఇది మిగతా చాలా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈవెన్ బ్రిక్స్ కంట్రీస్తో పోల్చుకుంటే అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మొదలైన కంట్రీస్తో పోల్చుకున్నా కూడా ఇది చాలా తక్కువ. సో అంతేకాకుండా ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ లేదా కోవిడ్-19 ప్యాకేజీలో కూడా హెల్త్కి అలోకేట్ చేసింది చాలా తక్కువ. అంటే మొత్తం 20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తే అందులో పబ్లిక్ హెల్త్కి ప్రకటించింది 15,000 కోట్లు మాత్రమే. అందులో 4,300 కోట్లు మాత్రమే టెస్టింగ్ కిట్స్ కానీ లేదంటే అదర్ ఎమర్జెన్సీ కిట్స్ కోసం ప్రకటించింది 4,300 కోట్లు మాత్రమే. ఇంకా ఎక్కువ ప్రకటించాల్సిందని చాలామంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇంత తక్కువ పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఎక్స్పెండిచర్ ఉండడం వల్లనే ఇట్ హ్యాస్ బికేమ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, పూర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే నాణ్యమైనటువంటి సేవలు లేకపోవడం, నాణ్యమైనటువంటి మౌలిక వసతులు
అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి లేదా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని అలా చూసేవారు. ఇంతవరకు అలా చూసేవారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా పబ్లిక్ హెల్త్ సిస్టంలో కొన్ని స్టేట్స్ చాలా వరకు ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇచ్చారనమాట. ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇచ్చి అందరూ కూడా తక్షణంగా పనిచేయాలని, చురుకుగా పనిచేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఆ రకంగా పనిచేశారు కూడా. ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇచ్చి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గురించి కానీ, వెంటిలేటర్స్ గురించి కానీ, టెస్టింగ్ కిట్స్ కానీ చాలా వరకు ఆర్డర్స్ ఇచ్చి చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇన్ఫ్యాక్ట్ దే యాక్టెడ్ విత్ అజిలిటీ అండ్ స్పీడ్. చాలా చురుకుగా పనిచేశారు. చాలా త్వరితగతమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఈ కోవిడ్-19 నివారణ చర్యల్లో మనం ఇంకొకటి గమనించవలసిన ముఖ్యమైన నిజం ఏంటంటే ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టార్లో 93% హాస్పిటల్స్ ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్నాయి. అదే రకంగా ఆల్మోస్ట్ 65% అంటే 65% హాస్పిటల్ బెడ్స్ కూడా ప్రైవేట్ హెల్త్ సెక్టార్లోనే ఉన్నాయి. అంతేకాకుండా 80-85% 80-85% డాక్టర్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ హెల్త్ సెక్టర్. ఇంత రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ చాలా వరకు ప్రైవేట్ సెక్టర్ దే డిడ్ నాట్ యాక్ట్ క్విక్లీ. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్ట్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్. కోవిడ్-19 నివారణ చర్యల్లో ప్రైవేట్ సెక్టర్ పాత్ర చాలా చిన్న పాత్ర పోషించింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దే కేమ్ ఫార్వర్డ్, ముందుకొచ్చి హాస్పిటల్ బెడ్స్ని క్వారంటైన్ సెంటర్లుగా కానీ ఐసోలేషన్ వార్డ్స్కి ఇవ్వడానికి వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ హెల్త్ సిస్టంలో మనం వీ షుడ్ టేక్ ఇట్ అన్ ఆపర్చునిటీ. దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని వీ షుడ్ రికగ్నైజ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అండ్ వీ షుడ్ ట్రై టు స్ట్రెంగ్థెన్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే దాన్ని మరింత బలపరచాలి. మరిన్ని నిధులు ఇచ్చి మౌలిక వసతులను పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇవ్వడం వలన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ పట్ల ప్రజలకి చాలా వరకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు హెల్త్ సిస్టమ్ అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనే ప్రజలు కూడా నమ్మి పబ్లిక్ హాస్పిటల్స్ కానీ లేదంటే పబ్లిక్ డాక్టర్స్ పట్ల నమ్మకం ప్రజలకి పెరుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడున్న 1-1.5% ఉన్న పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ని 3-4% జీడిపిలో భారతదేశం జీడిపిలో 3-4% వరకు పెంచుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో 6,400 కోట్లు ఇస్తే నెక్స్ట్ బడ్జెట్లో 12,000 కోట్లు, ఆ తర్వాత బడ్జెట్లో 15,000 కోట్లు, ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఈ 3-4% హెల్త్ ఎక్స్పెండిచర్లో 1% పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ డెలివరీకి పటిష్టపరచడానికి, అంటే మౌలిక వసతులని ప్రజా ఆరోగ్య సేవల్ని పటిష్టపరచడానికి వినియోగించాలి. అండ్ అందులో 3-4%లో సిగ్నిఫికెంట్ పార్ట్, ఎక్కువ అమౌంట్ మనం దేని మీద స్పెండ్ చేయాలంటే ప్రైమరీ హెల్త్ కేర్ మీద. ప్రైమరీ హెల్త్ కేర్ ఇంతవరకు చూసుకుంటే చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో బాగానే ఉంది. బట్ ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అన్ని రాష్ట్రాల్లో కూడా పటిష్టపరచాలంటే, స్ట్రెంథన్ చేయాలంటే ఎక్కువ సిగ్నిఫికెంట్ పర్సన్ షుడ్ బీ స్పెంట్ ఆన్ ప్రైమరీ హెల్త్ కేర్. అదే రకంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఆల్రెడీ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆరోగ్య యోజన స్కీమ్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నట్టు ఇక్కడ కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లని ఇంకా ఎక్కువ స్ట్రెంథన్ చేయాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని కూడా ఎక్కువ స్ట్రెంథన్ చేసి రిమోట్ లొకేషన్స్లో కూడా ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ డెలివరీ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేటట్లు మనం చేయాలి. అంటే ఎలా చేయాలంటే ఇంటిగ్రేటెడ్ చైన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి. దానివల్ల ప్రజలకి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ పట్ల, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ డెలివరీ పట్ల మరింత నమ్మకం పెరుగుతుంది. అంతే రకంగా వాళ్ళు హెల్త్ మీద ఖర్చు పెట్టే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇదే సందర్భంలో చాలామంది నిపుణులు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ని ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించి యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్
అని ప్రారంభించాలని చాలామంది ఈ సందర్భంలో చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే అందరికీ ఆరోగ్యం అనే ప్రాథమిక హక్కుగా చేయాలని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా మనం మరింత పటిష్టపరచాలి. ఈ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ని కూడా మరింత పటిష్టపరచడం వలన మనం ఫ్యూచర్లో ఇలాంటి కోవిడ్-19 లాంటి పాండమిక్స్ ఏవైనా వస్తే మనం ఇంకా చాలా ఈజీగా మనం నివారణ చేయొచ్చు, కట్టడి చేయొచ్చు. ఇంకో విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ రోల్ ఎలా ఉండాలంటే అది సప్లిమెంటరీ టు ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి సహాయకకారిగా ఉండాలి తప్ప సబ్స్టిట్యూట్ అవ్వకూడదు. అంటే హెల్త్ సిస్టమ్ అంటే ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ అనే రకంగా ఉండకూడదు అనమాట. ఇట్ షుడ్ బి సప్లిమెంటరీ టు ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ యోజన స్కీమ్ ప్రకటించేటప్పుడు ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సెల్ఫ్ రిలయన్స్ అండ్ ప్రాస్పారిటీ. ఈ 2 గోల్స్ మనం సాధించాలంటే పబ్లిక్ హెల్త్ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ. పబ్లిక్ హెల్త్ అట్మోస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంటే ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గట్టిగా ఉంటేనే సెల్ఫ్ రిలయన్స్ లేదా ప్రాస్పారిటీ వస్తుంది. ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గట్టిగా అవ్వాలంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద ఖర్చు ఇంకా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఆ రకంగా మనం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడం వల్ల సెల్ఫ్ రిలయన్స్ అండ్ ప్రాస్పారిటీ, ఆర్థిక అభివృద్ధి, పురోగభివృద్ధి మనం సాధించవచ్చు.